పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఎటు దారితీస్తోంది? హమాస్ ని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ భీష్మించుకుని కూర్చుంది. మరోపక్క దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హెజ్బొల్లా కూడా ప్రతీకార దాడుల్ని తీవ్రతరం చేసింది. వందల సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లని ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తోంది. దీంతో వార్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఢీ అంటే ఢీ అంటున్నాయి ఇజ్రాయెల్, లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా. దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. దీనికి ప్రతీకారంగా వందల కొద్ది రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది హెజ్బొల్లా. దీంతో పశ్చిమాసియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోపక్క అమెరికా అప్రమత్తమై యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు కూడా అలర్ట్ అయ్యాయి. హెజ్బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకడైన ఫవాద్ షుకూర్ ను గత నెలలో ఇజ్రాయెల్ హతమార్చింది. దీనికి నిరసనగా హెజ్బొల్లా ప్రతీకార దాడుల్ని తీవ్రం చేసింది. లెబనాన్ పై 100 యుద్ధ విమానాలతో దాడికి దిగింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో హెజ్బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇటు మొత్తం 320 కత్యూషా రాకెట్లతో పాటు డ్రోన్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించామని హెజ్బొల్లా చెబుతోంది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామని స్పష్టం చేస్తోంది. హెజ్బొల్లా దాడుల నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. బెన్ గురియోన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాలను దారి మళ్లించారు. బాంబ్ షెల్టర్లకు సమీపంలో ఆశ్రయం తీసుకోవాలని ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలకు సూచించింది. తమ దేశంపై దాడికి పాల్పడిన లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిప్పులు చెరిగారు. కథ ముగిసిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హెజ్బొల్లా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గలీలీ ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హెజ్బొల్లా ప్రయోగించిన షార్ట్ రేంజ్ రాకెట్లను విజయవంతంగా కూల్చివేసినట్లు నెతన్యాహు వెల్లడించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఉత్తర ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన వేలాది రాకెట్లను సైన్యం అడ్డుకుందన్నారు. ప్రజలెవరూ భయపడొద్దని, సైన్యం సూచనలను పాటించాలని కోరారు. దీంతో పశ్చిమాసియాలో పరిణామాలు రోజురోజుకి చేయి దాటిపోతున్నాయన్న భయాందోళన అంతటా వ్యక్తమవుతోంది. ఇరాన్ గనుక కౌంటర్గా దాడి చేస్తే చివరికి అది పశ్చిమేషియా యుద్ధంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అణచివేస్తే ఎప్పుడు కూడా ఉగ్రవాదం పిల్లమొలకల్లాగా మొలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచ దేశాలు జోక్యం చేసుకొని శాంతిని సమకూర్చి ఈ యుద్ధాన్ని నివారిస్తే తప్ప లేకపోతే ఇది సంక్షోభానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇది చినికి పెద్ద యుద్ధానికి దారి తీయొచ్చన్న అనుమానాలను పలు దేశాలు వ్యక్తం చేశాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ కు దగ్గరగా తమ యుద్ధ విమానాలు, నేవీ సిబ్బందిని పంపింది. మరోవైపు ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు, అనుబంధ సంస్థలు సైనిక ఆయుధ సమీకరణను భారీగా చేసుకుంటున్నాయి. అటు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నా కొలిక్కి రాలేదు. ఇజ్రాయెల్ పెట్టిన షరతులకు హమాస్ నోచెప్పడంతో వార్ సిచ్యుయేషన్ రోజురోజుకి తీవ్రమవుతోంది. ఇరాన్, రష్యా, చైనా ఇచ్చిన అధునాతన ఆయుధ బలంతో ఉన్న హెజ్బొల్లా ఇజ్రాయెల్ తో ఢీ అంటే ఢీ అంటూ తొడగొడుతోంది. 1,00,000 మంది ఫైటర్లు, 45,000 మంది మిలిటెంట్లు ఉన్న హెజ్బొల్లా ఇజ్రాయెల్ వరుస దాడులకు అంతే రేంజ్ లో మిసైల్స్ తో సమాధానమిస్తోంది. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే మిసైల్స్, డ్రోన్స్, వార్ ట్యాంక్స్, జెట్స్, నౌకా విధ్వంస మిసైల్స్ హెజ్బొల్లా దగ్గర భారీగానే ఉన్నాయి. దీంతో ఈ వార్ ఎంతవరకు సాగుతుందనేది సస్పెన్స్ గా మారింది. 1,00,000 మంది ఫైటర్లు, 45,000 మంది హెజ్బొల్లా మిలిటెంట్లు, మిసైల్స్, డ్రోన్స్, ట్యాంక్స్, విమాన నౌకా విధ్వంస మిసైల్స్. ఇజ్రాయెల్ పై తగ్గేదే లేదంటున్న హెజ్బొల్లా. దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడితే ఇజ్రాయెల్ పై వందల సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించింది లెబనాన్ హెజ్బొల్లా. వీళ్ల అమ్ముల పొదిలో కత్యూషా రాకెట్స్ ఉన్నాయి. ఇవి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్లు తయారు చేసినవి. ఒకేసారి వందల సంఖ్యలో భారీ వార్ హెడ్లలో సుదూర లక్ష్యాలపైకి వీటిని ప్రయోగించొచ్చు. శత్రు లక్ష్యాలను ఈజీగా నాశనం చేయగల శక్తి కత్యూషా రాకెట్లకుంది. 2006 లెబనాన్ యుద్ధంలో వీటిని భారీగా వినియోగించారు. ఇజ్రాయెల్లోని ఏ ప్రాంతాన్నైనా తాకగల రాకెట్లు తమ వద్ద ఉన్నాయనేది హెజ్బొల్లా ధీమా. తమ వద్ద భారీగా ఆయుధాగారమే ఉందని ఇజ్రాయెల్తో గత 10 నెలలుగా వాడింది కొంతేనంటోంది హెజ్బొల్లా. అమెరికా స్పై ఏజెన్సీ CIA అంచనా ప్రకారం హెజ్బొల్లా దగ్గర 1,50,000కు పైగా క్షిపణులు, రాకెట్లు ఉన్నాయి. రాద్, ఫజర్,
జిల్జాల్ మోడల్ రాకెట్లు ఉన్నాయి. వీటిలో శక్తివంతమైన పేలోడ్లు ఉన్నాయి. ఇవి కత్యూషా క్షిపణుల కన్నా పవర్ఫుల్, ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇజ్రాయెల్ పైకి బుర్కాన్ క్షిపణులను గతంలో హెజ్బొల్లా ప్రయోగించింది. ఇవి 300 నుంచి 500 కిలోల పేలోడ్ పదార్థాలను మోసుకెళ్తాయి. తొలిసారిగా జూన్లో ఫలక్ 2 రాకెట్లను ప్రయోగించారు. వీటిలో 120 కిలోల వార్ హెడ్ ఉంటుంది. 2006 నుంచి హెజ్బొల్లా భారీగా ట్యాంకుల్ని విధ్వంసం చేసే క్షిపణుల్ని వాడుతోంది. ఇందులో రష్యా తయారీ కోర్నెట్ అస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ తయారీ అల్మాస్ గైడెడ్ క్షిపణి కూడా ఉంది. కంటికి కనిపించనంత దూరంలోని లక్ష్యాలను ఇవి ఛేదించగలవు. ఇజ్రాయెల్ కు చెందిన స్పైక్ మోడల్ క్షిపణులను రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇరాన్ వీటిని తయారు చేసింది. కొద్ది నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇజ్రాయెల్ కు చెందిన హెర్మెస్ డ్రోన్లను ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాలతో నేలకూల్చింది. అటువైపు చర్చలు జరుగుతుండగానే ఇటువైపు హిజ్బుల్లాల మధ్య, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగినాయి. ఈ దాడులు మొత్తం పశ్చిమాసియా సంక్షోభానికి దారితీస్తూ ఉందేమని ప్రపంచవ్యాప్తంగా భయాలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలన్నీ ఏదో ఒకవైపు యుద్ధంలోకి లాగబడితే అది సంక్షోభానికి దారితీస్తుందని, ఈపాటికే అమెరికా మద్దతుగా మేము ఇజ్రాయెల్ మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. దీంతో తేటతెల్లమవుతుంది. అరబ్ దేశాలన్నీ ఒకవైపు ఉన్నా అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసి యుద్ధాన్ని సస్టైన్ చేయాలనుకుంటుంది. హెజ్బొల్లా వద్ద అయూబ్, మెర్సాద్ శ్రేణి డ్రోన్లు ఉన్నాయి. వీటిని చౌకగా, సులువుగా ఉత్పత్తి చేస్తున్నారు. 2006లో నౌకా విధ్వంసక క్షిపణుల్ని తీరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ యుద్ధ నౌకపైకి ప్రయోగించింది. ఇవే కాదు, 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల యాకోండ్ నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ నుంచి ఈ ఆయుధ సామాగ్రి భారీగా సమకూరుతోంది. రష్యా, చైనా తయారు చేసిన వాటిని కూడా పోగేసుకుంటోంది. వీటితో పాటు 1,00,000 మంది ఫైటర్లు, 45,000 మంది మిలిటెంట్లు ఉన్నట్లు హెజ్బొల్లా చెబుతోంది. అందుకే ఇజ్రాయెల్ వరుస దాడులకు దిగుతున్నా అంతే రేంజ్లో హెజ్బొల్లా మిస్సైల్స్ తో సమాధానమిస్తోంది.